డార్లింగ్ ఫ్యాన్స్ కు ఇదే కదా కావాల్సింది. రెబల్ ఫ్యాన్స్ కు పండగ అంటే ఇదే. రెబల్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ మెంటలెక్కించే ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆల్రెడీ ప్రభాస్ చేయాల్సిన సినిమాలు లైన్లో చాలానే ఉన్నాయి. రాజా సాబ్ ఎలాగో పూర్తయి నెక్స్ట్ సమ్మర్కి రిలీజ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫౌజీ సినిమాను నెక్స్ట్ ఇయర్ సెకండ్ హాఫ్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. హను రాఘవపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సంథింగ్ స్పెషల్గా ఉండబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కూడా డిఫరెంట్గా ఉంటుందట. ఇక ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ సినిమా కూడా ఉంటుంది. స్పిరిట్ టైటిల్తో వస్తున్న ఈ సినిమాని రెబల్ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉండేలా సందీప్ రెడ్డి వంగ ప్లానింగ్ చేస్తున్నారు. ఇక వీటితో పాటు సలార్ 2, కల్కి 2 కూడా ఉన్నాయి. ఇప్పటికే 5 సినిమాలు లైన్లో ఉండగా ఇంకా ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్తో సినిమా చేస్తాడని అంటున్నారు. అయితే ఇవే కాకుండా ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న ఒక సినిమా డైరెక్టర్తో వెంటనే ప్రభాస్ మరో సినిమా చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడట. ఇంతకీ అతను ఎవరు అంటే హను రాఘవపూడి అని తెలుస్తోంది. ప్రభాస్తో ఫౌజీ అంటూ ప్రీ ఇండిపెండెన్స్ కథతో వస్తున్నాడు హను. అతని వర్క్కి ప్రభాస్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తోంది. అందుకే అతనితోనే మరో సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుట ప్రభాస్. ఎలాగో హుంబలే ప్రొడక్షన్స్ ప్రభాస్తో 3 సినిమాలు అనౌన్స్ చేశారు. అందులో సలార్ 2తో పాటు మరో స్టాండ్ లోన్ సినిమా కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఉంటుందని తెలుస్తోంది. ఈ రెండు కాకుండా హను రాఘవపూడితో ప్రభాస్ చేసే నెక్స్ట్ సినిమా కూడా హుంబలే వారు నిర్మిస్తారని తెలుస్తోంది. సో హుంబలే బ్యానర్లో ఫౌజీ తర్వాత హను ప్రభాస్ కాంబో మరో సినిమా ఉంటుందని టాక్. అదే నిజమైతే మాత్రం ఫౌజీ కాదు, ఈసారి మరో స్టోరీతో హను ప్రభాస్ సినిమా ఉండే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం సౌత్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో భారీ సినిమాలతో వరుస సక్సెస్లు అందుకుంటున్నారు హుంబలే బ్యానర్. మరి ప్రభాస్తో వాళ్ళ సినిమాలు ఏ రేంజ్లో రీచ్ ఉంటాయో, రెబల్ ఫ్యాన్స్కి ఎలాంటి ట్రీట్ అందిస్తాయన్నది వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.